అసలే మనం ఇక్కడ నరకంలో ఉంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏం లాభం? తెలియకుండా ఓ తప్పు చేశాను. తప్పు చేసింది నేనే. నా లోపాన్ని తెలుసుకుని కూడా నాకు జీవితం ఇచ్చారని మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను. మీరు చెప్పిన వారిని నేను విన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ రోగం ఉన్న మీ నన్ను పెళ్లి చేసుకున్నది ప్రేమతో ఏం కాదు. అంజలి, నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు. జరిగిన తప్పుని పదే పదే ఎత్తు చూపించొద్దు. చెప్తే తప్పే ఉంది. మీరు నా బలహీనతను ఉపయోగించుకున్నారు. నా జీవితం, ఈ బిడ్డ మీరు నాకు ప్రసాదించిన భిక్షగా. కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. మీరేం చేసినా నేను బానిసలా పడుంటానని మీకు బాగా తెలుసు. అందుకేగా ఈ ఆస్తంతా మీ చెల్లెలకి ఇచ్చారు. మన ఇల్లు పొలం బామర్ది కోసం తాకట్టు పెట్టారు. ఎవరు ఎప్పుడొచ్చి ఏ సహాయం అడిగినా చేతిలో ఉన్నదంతా దారి పోసేశారు. నాకు నా బిడ్డకి మీరు ఏం మిగిల్చారు చెప్పండి. ఇక నా దగ్గర మిగిలింది తాళొక్కటి. ఇది కావాలా? తీసుకోండి. పెద్ద లీడర్ నేను గొప్పలు చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నారే గాని నాకు మార్చుకోవడానికి మరో చీర ఉందో లేదో మీకు తెలుసా? మనం గారంగా చూసుకుంటున్న పిల్లాడి స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. అంజలి, కాస్త ఓపిక పట్టు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆ లోపల ఏదో ఒకటి చేస్తానులే. టైం కావాలా? పెళ్ళై 10 ఏళ్ళైంది. ఈ టైం సరిపోదా? ఏదో సరి చేస్తారట. ఇక బట్టలతో రోడ్డు మీద పడాలి, తర్వాత అడుగు తినాలి. మర్యాదగా ఆపుతావా లేదా? చెల్లెలే కావాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? తన్నే కౌగిలించుకుని పడుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఎంత వస్తుందంత బాగడం. నేను వద్దు వద్దు అనుకుంటే పిచ్చికి తిరుగుతున్న రోడ్ల మీద. ఏమనుకుంటున్నారు? ఏమైంది? ఏమైంది? వెళ్ళి చూసుకో, వచ్చేస్తాను. చూపించు. నువ్వు రారా. ఎక్కడుందో చూపించు. అక్కడ అంజలి, అంజలి ఏమైందమ్మా నీకు? ఏమైందిరా? అంజలి, నా చెల్లిని ఏం చేశారా నువ్వు? వీడే ఏదైనా చేసుంటాడు. నువ్వు వదలరా. వాడు ఏదో చేశాడు నా చెల్లిని. చూడు, దిగట్రా. ముందు బయటికి తీయండిరా. ముందు తను బయటికి తీయండి. అమ్మని నాన్న చంపేశాడు. అమ్మని నాన్న చంపేశాడు. అత్తమ్మ, అమ్మని నాన్న చంపేశాడు. అమ్మని నాన్న చంపేశాడు. అమ్మని నాన్న. ఏంటి అలెక్స్, 2 చెవులు మూసుకొని ఉన్నారు? అమ్మని నాన్న చంపేశాడు, అమ్మని నాన్న చంపేశాడని నా కొడుకు అరుస్తూ ఉన్నప్పుడు నా గుండె పగిలిపోయింది సార్. నా అంజలి వెళ్లిపోవడంతో నా బంధాలన్నీ తెగిపోయాయి సార్. ఒక్కొక్కటిగా అన్నీ తెగిపోయాయి. బంధాలని బంధనాలనే కదా చెప్తారు. ఆలోచిస్తే బంధాలు లేకపోవడమే మంచిది సార్. ఇప్పుడైతే ఇక్కడ ఈ జైలుతోనే బంధం ఏర్పడిపోయింది. అలెక్స్,